జై శ్రీకృష్ణ అండి. అందరికీ గోపపాదం ఛానల్కు స్వాగతము. నా పేరు గౌరీ లతాలవర్తి. ఇంతకుముందు వీడియోలో మనము కర్మయోగం నుండి 5వ శ్లోకం చెప్పుకున్నాం కదా. భగవానుడు 5వ శ్లోకంలో ఏం చెప్పారు? ఎవరైనా సరే ఒక్క క్షణం కూడా కర్మ అనేది చేయకుండా ఉండలేరు. ఎందుకు? ప్రకృతిలో ఉన్న 3 గుణాల వల్ల, ఆ ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ తమ నియంత్రణ లేకుండానే పనులు చేస్తారు అని చెప్పారు. ఈరోజు కర్మయోగం నుంచి 6వ శ్లోకం చూద్దాము. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. పదాల అర్థం చూద్దాము. కర్మేంద్రియాణి అంటే కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు తెలుసు కదా మనకి 5. కాళ్ళు చేతులు అంటే పాద పాణి. తర్వాత నోరు అంటే వాక్కు కోసం వాడేది, ఉపయోగించేది. పాయు అంటే విసర్జన యంత్రాంగము. అలాగే ఉపస్థం అంటే పునరుత్పత్తి వ్యవస్థ. ఇవి కర్మేంద్రియాలు. సంయమ్య అంటే అదుపులో పెట్టి, ఎవరు ఆస్తే ఉంటారో, మనసుతో, స్మరన్ ఆలోచిస్తూ ఉంటారు. దేని గురించి? ఇంద్రియార్థాన్ అంటే విషయభోగాల గురించి, ఇంద్రియార్థాల గురించి ఆలోచిస్తూ ఉంటారో. విమూఢాత్మ అంటే అవివేకులు, మూర్ఖులు. మిథ్యాచార అంటే మోసపూరితమైన ఆచరణ కలవారు, లేదంటే తప్పుగా ప్రవర్తించేవాళ్ళు. సహ ఉచ్యతే అని అనబడతారు, వారిని అంటారు అని చెప్తున్నారు. అంటే ఎవరు తమ ఇంద్రియాలను బయటకు అదుపులో పెట్టుకున్నట్లే ఉంటారు, వాళ్ళు అలా కనిపిస్తారు. మనసులో మటుకు ఇంద్రియ విషయాల గురించి, ఇంద్రియార్థే బయట ఆకర్షణల గురించి ఆలోచిస్తూ జీవిస్తారు. అలాంటి వాళ్ళని మూర్ఖులు అంటారు, మిథ్యాచారి అని అంటారు. అంటే అలాంటి ఆచరణ మంచిది కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం కొంచెం దీని విశ్లేషణ చూస్తే, అవుటర్ రిస్ట్రెయిన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్నర్ కంట్రోల్. అంటే అవుటర్ రిస్ట్రెయిన్ అంటే బాహ్య నియమము, నాట్ ఈక్వల్ టు ఇన్నర్ కంట్రోల్ అంటే అంతర్లీన నియమము అని. అంటే ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకి ముఖ్యమైన ఆంతర్యాన్ని చెప్తున్నారు. వేటి మధ్య ఆంతర్యాన్ని? బాహ్య నియమము, అంతర్లీన నియమం. ఈ రెండింటి మధ్య అంటే ఎక్స్టర్నల్ డిసిప్లిన్, ఇంకొకటి ఇంటర్నల్ రెగ్యులేషన్. అంటే కేవలము ఇంద్రియ నియమం కాకుండా మనసు నియమం కూడా చాలా అవసరము అనే విషయం చెప్తున్నారు. అంటే శరీర స్థాయిలో ఉండే నియంత్రణ అంటే ఇంద్రియ నియంత్రణ అనేది మంచిదే. అంటే ఉదాహరణ చెప్పుకోవాలంటే, కళ్ళతో చెడు చూడకు. గాంధీ తాత 3 కోతుల గురించి చెప్తారు కదా, చెడు వినకు, చెడు కనకు, చెడు చెయ్యకు అని. అదనమాట. ఇవన్నీ బాహ్య నియమాలు. కానీ ఈ నియమాలు మనం పెట్టుకొని అసలు మన మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఈ నియమాలు పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు, అది కంప్లీట్ అయినట్టు కాదు. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనం ఉపవాసం చేస్తున్నాము శరీరాన్ని నియంత్రించడానికి, బాగుంది. కానీ మనసులో మాత్రం భోజనం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి. అంటే ఎలా ఉపవాసం చేస్తున్నాము, మధ్యలో ఏమైనా తినొచ్చా, పాలు తాగొచ్చేమో, పళ్ళు తినొచ్చేమో, లేదు మొన్న వేరే ఏదో జరిగినప్పుడు వాళ్ళు ఎవరో ధాన్యం తినకూడదు కానీ సగ్గుబియ్యంతో చేసుకొని తినొచ్చు అన్నారు. ఇలా మనం ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. అంటే అంతర్నియమం లేదు, బాహ్యంగానే మనం చేస్తున్నట్టు. అంటే కర్మలే కాకుండా మనసును కూడా నియంత్రించేవాడు, ఇంద్రియ విషయాల్లో కొన్ని లిమిటేషన్స్ అంటారు కదా, బౌండరీస్ పెట్టుకునేవాడు నియమవంతుడు అని అర్థం. నియమాలు పాటించేవాడు. ఇంకొకటి చూడండి, ఆథెంటిసిటీ అంటాం. ఇది చాలా ముఖ్యమైన లైఫ్ స్కిల్. మనము ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సినది ఎంతో ముఖ్యమైన లైఫ్ స్కిల్ ఇది.
ఆథెంటిసిటీ అంటే ఆథెంటిసిటీ అంటే ప్రామాణికత. తెలుగులో చెప్పుకోవాలి ప్రామాణికత. అంటే ప్రిటెండ్, నాట్ ప్రిటెండింగ్ అని. బీయింగ్ ట్రూత్ఫుల్ ఇన్వర్డ్లీ. అంటే మనం ఎలా కనిపిస్తామో అనే దానికన్నా మనం లోపల నిజంగా ఎలా ఉన్నాము అనే అవగాహన కలిగి ఉండడం ప్రామాణికత అంటే. అవగాహన కలిగి ఉండడము, అలా ప్రవర్తించడం. అసలు మనం ఎందుకు ఈ ఆథెంటిసిటీ అనే దాన్ని, ఈ ప్రామాణికత అనే దాన్ని ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు అనుసరించాలి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రామాణికత అంటే శరీరము మనసు మధ్య సమన్వయం, అంటే అలైన్మెంట్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. అసలు మరి ఈ ప్రామాణికత అనే దాన్ని మనం జీవితంలో ఎక్కడ దీన్ని కనిపించాలి, మన జీవితంలో ఎక్కడ కనిపించాలి అనేది మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అంటే మన కుటుంబము, ఉద్యోగము, మనము ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలనుకుంటున్నాము ఇతరులతో, ఇవన్నీ పట్ల మనకి ఒక అవగాహన అనేది ఉంటుంది కదా. అంటే మనం మనుషులుగా ఎలా ఉండాలి ఇంట్లో కానీ సమాజంలో కానీ అనే విషయంలో మనకి కొన్ని విలువలు, అంటే మారల్స్ అంటారు, నైతికత అంటే, అవి ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇవి మన యొక్క ప్రామాణికతను అంటే అథెంటిసిటీని డిఫైన్ చేస్తాయి, అంటే ఒక రూపాన్ని ఇస్తాయి. అంటే ప్రతి ఒక్కరికి మనకి ఇంటర్నల్గా అంతరంగంలో ఒక రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది మన గురించి, మన లైఫ్ గురించి, మనం ఎలా లీడ్ చేయాలి అనే దాని గురించి. కానీ జీవితంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఆకర్షణలు లేదా తాత్కాలిక ప్రలోభాలు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం మనసులో ఒకటి అనుకుంటూ ఉంటాం, కానీ బయటికి వేరేలా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే మనం చేసే పనులకి మన మనసులో ఏదైతే ఉందో దాని మధ్య సామరస్యత అనేది ఉండదు. దాంతో ఏమవుతుంది, అసంతృప్తి అనేది వచ్చేస్తుంది. లోపల ఒక రకమైన ఒత్తిడి, స్ట్రెస్కి గురవుతూ ఉంటాం. ఎందుకంటే మన మనసు అంగీకరించిన దాన్ని మనం చేస్తున్నాం బయట. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఒకవేళ మనం ఒక నిజాయితీ గల వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాం అనుకోండి, కానీ ఏదైనా ఒక తాత్కాలిక లాభం కోసము ఒక చిన్న మోసాన్ని చేస్తాం. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే బయటకి ఒక నిర్ణయం తీసుకుంటాం, కానీ మన మనసు మాత్రం దాన్ని అంగీకరించదు. దాన్ని ల్యాక్ ఆఫ్ ఆథెంటిసిటీ అంటే ప్రామాణికత లోపము అంటారు. అంటే ప్రామాణికత అనేది మన మాటలు, మన ఆలోచనలు, మన పనులు, ఇవన్నీ ఒక లైన్లో ఉండే స్థితి అన్నమాట. అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఈ మూడు ఒక లైన్లో ఉంటే దాన్ని అథెంటిసిటీ అంటాం. అంటే మన అంతరంగము బయట మనం ప్రవర్తిస్తున్న తీరుకి మధ్య ఒక అలైన్మెంట్ అది ఉంటే మనం ప్రామాణికంగా జీవిస్తున్నట్టు. కానీ ఎప్పుడు 100% అందరూ అథెంటిక్గా ఉంటారు అని చెప్పలేము. ఎందుకంటే మనం మనుషులం కదా. 50% పైన ఒక 60-65% మనం ఆథెంటిక్గా ఉన్నామనుకోండి, చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. మనము ఒక మనిషిని బ్లాక్ అండ్ వైట్లో చూడలేము, ఇతడు అథెంటిక్, ఇతడు కాదు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి అవి వచ్చి పోతూ ఉంటాయి. కానీ మొత్తంగా చూసుకుంటే జీవితంలో ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టి మన యొక్క ఆథెంటిక్ లెవెల్ అనేది మనం నిర్ణయించుకోవచ్చు. ఇంకా దాని నుంచి మనం ఇంప్రూవ్ అయ్యి అవకాశాలు, లేదంటే అలాంటివి సాధన కోసం మనం ప్రయత్నించాలి. ఇప్పుడు ప్రామాణికతగా మనం బతుకుతున్నాము అనడానికి అంటే అలా ఉండే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనసుకి శరీరానికి కనెక్షన్ ఉంటుంది కదా. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఒక్కోసారి మనసు ప్రశాంతంగా ఉన్నా శరీరానికి అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది. అవి కొన్ని శారీరక కారణాల వల్ల వస్తూ ఉంటాయి.
కానీ సైకోసోమాటిక్ డిసీజెస్ అనేవి ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కదా. మనం పడుతున్న ఒత్తిళ్ళ వల్ల చాలా వరకు మనకు సమస్యలు వస్తున్నాయి. అలాగే వాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారు. వాళ్ళు చేసే పనుల్లో సామర్థ్యం ఉంటుంది. నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒత్తిళ్ళు ఉండవు, తక్కువగా ఉంటాయి. జీవితం అనేది ఒక సమతుల్యంగా గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఒకవేళ అదే ప్రామాణికత అనేది లోపించిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనసు ఆందోళనగా ఉంటుంది, భావోద్వేగాలు అదుపులో ఉండవు, ఫోకస్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పని చేస్తున్నప్పుడు మనం దాని మీద దృష్టి కేంద్రీకరించడం కష్టంగా ఉంటుంది, అలసిపోతూ ఉంటాం. అంటే అలైన్మెంట్ లేదని. కాబట్టి అలైన్మెంట్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్ అనేది చాలా చాలా ముఖ్యం. మరి ఇప్పుడు దీన్ని సాధన పరంగా మనము డెవలప్ చేసుకోవాలంటే, దాన్ని మనం పెంపొందించుకోవాలంటే ఏం చేయొచ్చు? ఏం లేదండి, ప్రతిరోజు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, అంటే ప్రతిసారి అని కాదు, కొన్నిసార్లు ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కొంచెం ఆగిపోయి ఈ పనిలో మనకు మనం ఈ పని చేస్తున్నప్పుడు మన మనసు ఎలా ఉంది, మనసు పెట్టి చేస్తున్నానా, లేదంటే నా మనసు వేరే దగ్గర వేరే వాటి గురించి ఆలోచిస్తున్నదా? అంటే బాహ్యంగా పని చేస్తూ ఉంటాము, కానీ లోపల వ్యాకులత అనేది ఉంటుంది. అది ఎందుకు ఉంది, నేను ఎందుకు దీని మీద మనసు పెట్టలేకపోతున్నాను, అది భవిష్యత్తులోకి భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని తెచ్చి పెట్టుకోవడం దగ్గర. ఎందుకంటే మనం చేస్తున్న పనుల పట్ల మనము ధ్యాస పెట్టామనుకోండి, అప్పుడు ఆలోచనలు తగ్గిపోతాయి, చేస్తున్న పని మీద దృష్టి ఉంటుంది. అంటే మనతో మనం ఉన్నాం, అంటే మన విలువలతో మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని పట్ల ధ్యాసతో చేస్తున్నాము. అప్పుడు ఇలా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక విట్నెస్ మోడ్లోకి వెళ్తాం. కనుక ఇది పెంపొందించుకోగల లైఫ్ స్కిల్ అనమాట. కాబట్టి మనం అందరం ప్రయత్నం చేయాలి. ఇదండి ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకున్నది. వచ్చే వీడియోలో 7వ శ్లోకంతో కలుద్దాము. అంతవరకు జై శ్రీకృష్ణ.